హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్పెండర్ ప్లస్ బైక్. ఈ బైక్ అయితే ఆయిల్ బోల్ట్ అయితే నేనైతే టైట్ చేస్తూ ఉన్నాను, మీరైతే గమనిస్తూ ఉండండి. అది ఎంత టైట్ చేసినా కానీ అలాగే తిరుగుతూ ఉంది, కానీ టైట్ అయితే కావడం లేదు. ఇలా ఉండడం వల్ల బైక్ ఎక్కడైనా ఆపిన చోట అక్కడ ఆయిల్ డ్రాప్స్ అయితే కస్టమర్ పడుతూ ఉన్నాయని చెప్పాడు. దీనికి ప్రాబ్లం ఏమంటే మనకి ఆ ఇంజన్కి వచ్చే ఛాంబర్కి డై అయితే పోయిందని అయితే అర్థం చేసుకోవాలి. అలా తిరుగుతూ ఉందంటే, అలా పోయిందంటే మనం ఇంజన్ ఛాంబర్ మొత్తం ఓపెన్ చేసి చేపించే అవసరం అయితే లేదు, సింపుల్గా అయితే చేపించుకోవచ్చు. అయితే ఇప్పుడు లూజ్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను లూజ్ చేస్తున్నాను. సింపుల్గా 100 రూపీస్లో మన దగ్గరకు వస్తే ఆ ప్రాబ్లానికి అయితే నేను సాల్వ్ చేసి అయితే మీకైతే పంపిస్తాను. కేవలం 100 రూపీస్లో లూజ్ చేసిన తర్వాత మీకైతే డై ఎలా పోయింది ఏంటనేది కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను. మీకు బైక్ అయితే నేను పడుకోబెట్టిన తర్వాతే మనకి క్లారిటీగా అయితే వేయడానికి వస్తుంది. ఇక్కడైతే చూపిస్తున్నాను, మీరైతే గమనించండి. ఆయిల్ దాంట్లో ఉన్నదైతే కారుతూ ఉంది. దీనికి చిన్న చిన్న పీసులు అయితే ఉన్నాయి. మీకు మొబైల్లో అంతగా కనిపించవచ్చు, నేను లోపల కూడా అవి ఉంటాయి. ఆ లోపల కూడా క్లీన్ చేసుకొని అయితే మీకైతే చూపిస్తా. ఒకసారి చూడండి, ఇదైతే ఆయిల్ బోల్ట్. మీరు లోపల నేనైతే ఫ్లాష్ చేసి చూపిస్తున్నాను. ఆ డై పోయినవి లోపలైతే మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. థ్రెడ్డింగ్ మనకి ఆ థ్రెడ్డింగ్ అలా పోవడం వల్ల దీనికి ఆయిల్ బోల్ట్ ఎంత టైట్ చేసినా కూడా టైట్ కావడం లేదు, ఆయిల్ కూడా లీకేజ్ అవుతుంది. వాటిని అయితే బయటికి తీసేసి దీనికి కొత్తగా మనం డై వేయడం అయితే జరుగుతుంది. థ్రెడ్డింగ్ అయితే వేస్తున్నాం. నార్మల్ బోల్ట్ అయితే సరిపోతుంది, దీనికి సపరేట్గా థ్రెడ్డింగ్ కాస్త ఓవర్ సైజ్ బోల్ట్ అయితే ఉంటుంది. మీరు మామూలు బోల్ట్ అయితే వేస్తే సెట్ అవుతుందని అయితే అనుకోకూడదు, లేదా రఫ్ డై బోల్ట్ అని అయితే వస్తుంది. అది మనకి కొన్ని రోజుల వరకు అయితే ఆపుతుంది, మళ్ళీ ఒక 2-3 ఆయిల్ చేంజ్ లోపల అయితే పొజినిస్తుంది. ఇదైతే మనకు అలా కాదు, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. లోపల ఉన్న ఆ థ్రెడ్డింగ్ ముక్కలన్నీ అయితే నీట్గా అయితే బయటికి తీసుకోవాలి. ముందుగా మనం పడుకోబెట్టి కుదిరితే క్లచ్ కవర్ ఇప్పుకున్నా పర్లేదు, కానీ మనం నీట్గా బయటికి తీసుకున్న తర్వాత దీనికి థ్రెడ్డింగ్ అయితే వేసుకోవాలి. లోపలికి నేను ఒక క్లాత్ అయితే పెడుతున్నా. ఇప్పుడు మనం మళ్ళీ థ్రెడ్డింగ్ వేసేటప్పుడు, డై వేసేటప్పుడు లోపలికి ఆ మెటల్ అయితే పోతుంది. ఆ మెటల్ పోకోకుండా మనం ఒక క్లాత్ అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ దాన్ని ఎలా తీస్తావు నువ్వు అని డౌట్ అయితే పడకండి, దాన్ని తీస్తాం. థ్రెడ్డింగ్ అయితే వేస్తున్నాను. థ్రెడ్డింగ్ వేసే బిట్ అయితే మనం ఇది చేయించుకోవడం జరిగింది. మీరైతే అక్కడ గమనించండి, నేను థ్రెడ్డింగ్ వేస్తూ ఉంటే అది కోసుకుంటూ లోపలికైతే కట్ చేసుకుంటూ లోపలికైతే వెళ్తుంది. ఆ మెటల్ ఏదైతే ఉందో అది కాస్త లోపలికి పోతుంది అనే ఉద్దేశంతో మనం ఆ క్లాత్ అయితే లోపలికి పంపించడం అయితే జరిగింది. నీట్గా కాస్త ప్రెస్ చేసి మనకి డై పడే విధంగా అయితే దీన్ని అయితే టైట్ చేసుకోవాలి. మీరు మన డోన్కి చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా మీకు ఇటువంటి ప్రాబ్లం ఉంటే మన దగ్గరకు అయితే వచ్చేసేయండి. కేవలం 100 రూపీస్కి అయితే నేనైతే మీకు డై వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. పల్సర్ బైక్ కానీ ఏదైనా కానీ ఎడ్జ్లో పల్సర్ బైకులకి ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది. హీరో బైకుల తర్వాత ఎడ్జ్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మీరైతే చూడండి, మనమైతే థ్రెడ్డింగ్ వేసాం, లోపల క్లాత్ అయితే పెట్టాను. లోపలికి పోకుండా ఆ క్లాత్ కూడా నీట్గా అయితే బయటికి తీయడం అయితే జరుగుతుంది. ఆ క్లాత్ బయటికి తీసిన తర్వాత పాత ఆయిల్ కిందకైతే డౌన్ చేసుకోవాలి. ఆయిల్ డౌన్ చేసుకోక ముందుకే ఈ ప్రాసెస్ అయితే మీరైతే చేసుకోవాలి. చూడండి, మీరు ఆ మెటల్ ఉన్నది మనకు ఆ క్లాత్కి అయితే పోయింది, కానీ లోపలికి అయితే పోలేదు. సింపుల్గా మనం ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. నేను కాస్త డై వేసిన తర్వాత పేస్ట్ అయితే పూసుకోండి. 666 అయితే వాడండి. మన దగ్గర అది ప్రస్తుతానికి లేక మనం ఇదైతే యూజ్ చేస్తున్నాం. ఎక్కువ అవసరం లేదు. లైట్గా మనకి ఆ పైన వాచర్ ఏదైతే ఉంటుందో ఆ వాచర్కి లైట్గా ఆయిల్ పూసుకొని మనం బోల్ట్ ఎక్కించామంటే మళ్ళీ ఆయిల్ అనేది మీకైతే లీక్ కాదు. నేను ఇందులో అయితే మీకు చూపిస్తున్నాను కదా, పూర్తిగా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఫుల్ టైట్ అనని ఓవర్ టైట్ చేసి ఛాంబర్ చీలే మాదిరి అయితే టైట్ చేసుకోకండి. సింపుల్గా ఇలా మీ బైక్ ప్రాబ్లం ఉందంటే మన దగ్గరకు వచ్చారంటే 100 రూపీస్లో నేనైతే మీకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి ఇస్తాను. ఛాంబర్ క్రాక్ ఇస్తే మాత్రం ఇలా చేయడానికి రాదు. ఛాంబర్ క్రాక్ ఇస్తే ఇంజన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సింది ఉంటుంది కంపల్సరీగా. ఛాంబర్ క్రాక్ లేకుండా ఇలా డై స్లిప్ అయిన వాటికైతే సింపుల్గా ఈ విధంగా అయితే చేసిస్తాను. ఇప్పుడైతే మీరు గమనించండి, అప్పుడు టైట్ చేసినా కూడా రౌండ్ తిరుగుతూ ఉండేది. ఇప్పుడైతే మనం టైట్ చేస్తుంటే అక్కడి వరకు అయితే ఫుల్ టైట్ అయితే అయిపోయింది, మీరైతే గమనించవచ్చు. అంతకుమించి ఓవర్గా అయితే టైట్ చేసే అవసరం లేదు. మనకి డై చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా అయితే టైట్ అయింది. మీకు ఇటువంటి ప్రాబ్లం ఉంటే మాత్రం కంపల్సరీగా దగ్గరలో ఉంటే మన దగ్గరకు వచ్చేసేయండి.